రాత్రి అడుగుతుంటే God gave me the message. So I finished at 3 o'clock. ఇప్పుడు నేను అంతా చెప్పడానికి టైం లేదు. I got 8 points. But today maybe 4 points. సగం మెసేజ్. సో అన్ని సగంలోనే ఉన్నాం మనం. ప్రార్థన చేయాలి మీరు గట్టిగా పూర్తిగా చెప్పాలని. ఎందుకంటే ప్రకటన గ్రంథం కూడా మనం మొదలుపెట్టి సగంలో వదిలేసాం, ఇంటర్వెల్ అయింది. ప్రకటన గ్రంథం 11 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి, ఇంకొక 11 అధ్యాయాలు ఉన్నాయి, ఇంటర్వెల్ అయిందన్నాను. అది మరి మొదలుపెట్టేలా ప్రార్థన చేయండి. 4 నెలలు నడిపించాము, 11 అధ్యాయాలు, 4 months. బ్యూటిఫుల్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, వండర్ఫుల్ టైం. సో ప్రార్థన చేయండి, దేవుని చేత త్వరలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు నేను చెప్పే అంశాలు 4 విషయాలు త్వరగా. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఓపెన్ టామ్, తెరవబడిన సమాధి వలన మనకి కలిగిన ఆశీర్వాదం. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచట వలన మనకి కలిగిన మొదటి ఆశీర్వాదం. చూడండి, యేసుక్రీస్తు తిరిగి లేచట వలన మనకి కలిగిన మొదటి ఆశీర్వాదం. Romans chapter 4:25. రోమిలికి రాసిన పత్రిక 4:25. రోమిలికి రాసిన పత్రిక 4:25 మనం చదువుకున్నట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. యేసుక్రీస్తు ఎందుకు లేపబడ్డాడు? ఆశీర్వాదం మనకి ఆయన లేపబడడం వల్ల యు అండ్ మీ బికమ్ రైచియస్, నీతిమంతులం అయిపోయాం. దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి, నా పాపము నుండి విడిపించడానికి, నన్ను రక్షించడానికి. అర్థం చేసుకున్నారు మీరు? ఒక మాట చెప్పనా మీకు, ఒకవేళ కానీ టుడే ఈ రోజే కానీ లేకపోతే దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం అక్కర్లా. ఈ రోజే కానీ లేకపోతే, యేసు ప్రభువే కానీ లేపబడకపోతే మనం ఇంకా పాపాత్ములుగానే ఉంటాం. యేసు ప్రభు శిలువ మీద మరణించి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డం వల్ల మన పాపాలు పోలా. ఆయన తిరిగి లేకపోతే నీతిమంతులుగా అవ్వలేము. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ టుడే. ఇది కార్నర్ స్టోన్ మాట. క్రిస్టియన్స్కి ఇది కార్నర్ స్టోన్, ఇది మూలరాయి. దీని మీదే మన బేస్ నిలబడుతుంది. యేసు ప్రభు తిరిగి లేచు, అందుకే వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్రిస్మస్. క్రిస్మస్ కాదు ఇంపార్టెంట్, బట్ పీపుల్ సెలబ్రేట్ మోర్ క్రిస్మస్ దెన్ ఈస్టర్. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ని ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి. బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ క్రిస్మస్. టుడే డే, ఈ రోజు కానీ లేకపోతే మనం నీతిమంతులంగా చేయబడలేము. లేపబడకపోతే మనము నీతిమంతులంగా తీర్చడానికి ప్రభువు లేపబడ్డాడు. ఒకవేళ ఆయన లేపబడకపోతే మనం అనీతిమంతులంగానే ఉంటాం, అంటే మనం పాపాత్ములుగానే మిగిలిపోతాం. యూ విల్ బి ఎ సిన్నర్. నువ్వు ప్రభుని విశ్వసించినప్పటికీ కూడా, ఈవెన్ దో యు బిలీవ్, అంటే విశ్వసించిన వాళ్ళు మాత్రమే నీతిమంతులు అవుతారు, అందరూ నీతిమంతులు అవ్వలేరు. కానీ దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చడానికి విశ్వసించడం బట్టి, బికాస్ యూ బిలీవ్ ఇన్ జీసస్. అకార్డింగ్ టు Romans chapter 3:24 రోమిలికి రాసిన పత్రిక 3:24 కాబట్టి నమ్మువారు, అక్కడ రాసింది, కాబట్టి నమ్మువారు, దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్, నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసును విమోచన ఉచితంగా, ఫ్రీగా నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. యు అండ్ మీ ఆర్ కాల్డ్ రైచియస్ పీపుల్. నీతిమంతులుగా మనం తీర్చడం. కానీ ఆ నీతిమంతులుగా నిర్ధారణ అయింది, అష్యూర్డ్ అయింది, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ త్రూ హిస్ రిజరక్షన్. అండ్ పునరుద్ధానమే కానీ లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడాలి, మన పాపంలో నాశనం అయిపోతుంది. ఈవెన్ దో యు బిలీవ్, అంటే దాని అర్థం మన విశ్వాసం వేస్ట్ అని అర్థం. ఒకవేళ కానీ యేసు ప్రభువే కానీ ఇవాళ లేచి ఉండకపోతే మన విశ్వాసం అంతా వ్యర్థమే. యువర్ ఫెయిత్ ఈస్ వెయిన్. మనం చెప్పాను కదా, నేను 3 గంటల వరకు చదివానని, నా చదువు అంతా వేస్ట్. అంటే అర్థం, ఇప్పుడు ప్రసంగం చేయడం వేస్ట్, నేను మీకు ప్రకటించడం వేస్ట్, ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం వేస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ ఇఫ్ టుడే ఈజ్ నాట్ దేర్. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం 17వ వచనం మనం చూస్తాం. 1 Corinthians chapter 15. Don't open your Bibles, okay? Write it down so that you can look into the screens. A screens మీద చూడండి, so that you don't waste time, okay? మీరు మన కింద చూసి పైన చూసి కాకుండా write down the message, write down the points so that you go home, ఇంటికి వెళ్ళి
మీరు దాన్ని మెడిటేట్ చేయండి. యు గెట్ మోర్ నాలెడ్జ్. దేవుడు ఇంకా మీకు మీ మనోనేత్రాన్ని తెరిచి మీకు అర్థం చేయిస్తారు. ఇట్స్ ద హోలీ స్పిరిట్ దట్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. పరిశుద్ధాత్ముడు మీకు ఎక్స్ప్లెయిన్. బైబిల్ చెప్తుంది క్రీస్తు లేపబడని ఎడలా, అది యేసు ప్రభు గాని లేపబడకపోతే టుడే దెర్ ఇస్ నో రిజరెక్షన్, మీ విశ్వాసం వ్యర్థం. మీ విశ్వాసం వ్యర్థం. ఎందుకని? మీరు ఇంకా నీతిమంతులు కావాలి. మీరు ఇంకా పాపములోనే ఉండి నాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఈ రోజు కానీ యేసు ప్రభు లేపబడకపోతే, అందుకని టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మాత్రమే కాదు, ఈ రోజును పురస్కరించుకొని ప్రతి సండే వి సెలబ్రేట్ రిజరక్షన్. అందుకని ప్రతి సండేని ఏమంటారు తెలుసా? రిజరక్షన్ సండే అంటాం, పునరుద్ధానపు ఆదివారం. ప్రతి సండే మనకి పునరుద్ధానపు ఆదివారం. ఈ ఆదివారం మాత్రమే కాదు, ఈస్టర్ ఆదివారం మాత్రమే కాదు. అందుకని టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్. వి సెలబ్రేట్ ఎవ్రీ సండే ద రిజరక్టెడ్ క్రైస్ట్. ప్రతిరోజు పునరుద్ధానుడైన యేసుని, పునరుద్ధానపు ఆదివారం యు సెలబ్రేట్. ప్రభువుని మనం ఆరాధిస్తాం, ప్రభువుని మనం ఘనపరుస్తాం. అందుకని దేవుడి కృపను బట్టి ప్రతి సండే యు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. పరిశుద్ధమైనటువంటి దేవుని బలలో మనం పాలు పంపులు పొందడానికి. సరే, బికాజ్ యు రిమెంబర్ హిస్ డెత్. ప్రతి సండే యు రిమెంబర్ హిస్ రెజరక్షన్. ఆయన పునరుద్ధానాన్ని కూడా గుర్తు చేసుకుంటాం. ఆయన మన కొరకు చనిపోబడ్డాడు, ఆయన నలగొట్టబడి సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. అది అప్పుడు మనం పార్టేక్ చేసి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం భోంచాం. ఇప్పుడు కొద్ది నిమిషాల తర్వాత వాక్యం అయిపోతుంది. యు గోయింగ్ టు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. బిఫోర్ యు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్, పరిశుద్ధమైన ప్రభు బలలో పాలు పంపులు పొందక ముందు మన జీవితాన్ని మనం ఎగ్జామిన్ చేసుకో. డోంట్ ఎగ్జామిన్ అదర్స్. ఇతరులను ఎగ్జామిన్ చేసుకో, నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఒక డాక్టర్ తను దాన్ని పరీక్ష చేసుకోడు. ముందు ఎవరిని చేస్తాడు? సెటోస్కోప్ తీసుకొని పేషెంట్ని పరీక్షిస్తాడు. కానీ ఇక్కడ మనం ఎవరు డాక్టర్లను కాదు. ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం పక్కోడిని పరీక్షిస్తాం. పక్కోడిని పరీక్షించడానికి టైం కాదు ఇది. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నేను ఎలాగున్నాను? క్రీస్తే కానీ లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థం, వేస్ట్. మన ప్రసంగం వేస్ట్. 14th అదే చాప్టర్లో 14th verse 15-14 మనం చదువుతాం. అది రాసింది, దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు కానీ లేపబడని ఎడలా, యేసు ప్రభు కానీ లేపబడకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థం. మేమంటే పౌలు. మేము చేసే ప్రీచింగ్, ప్రసంగం. అందుకే అన్నాను నా ప్రసంగం వేస్ట్గా. నేను ఎంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. నో నీడ్. ప్రసంగం వ్యర్థం. ఇవాళ దేవుని బిడ్డలమైన మనం అంటే ఇది టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిజరక్షన్ సండే. క్రీస్తే కానీ లేపబడని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం. ఓపెన్ ఎందుకు చేశారు? ఆ డోర్స్, విండోస్ ఎందుకు ఎవరు క్లోజ్ ద విండో? వెనకాతల నుంచి దేవుని బిడ్డలమైనటువంటి మనం క్రీస్తు లేపబడని ఎడల మేము చేయి. మీరు కట్టనేయండి సార్, కూర్చోండి. మేము చేయి ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్నిసార్లు చెప్తున్నాడో చూడండి, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ వెయిన్ 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 వెయిన్, వేస్ట్. ఇందాకేమో ఇక్కడ విశ్వాసం వ్యర్థం అన్నాడు. ఇందాక మనం చదివాము 15 అధ్యాయం 17 వచనంలో కూడా అక్కడ రాసింది, క్రీస్తే కానీ లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థం. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎవ్రీథింగ్ వేస్ట్. 15 అధ్యాయము 15 వచనం మనం అంటే మీ సాక్ష్యం నిజం కాదు. అంటే ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. టుడే ఈ రోజే లేకపోతే ప్రసంగాలు లేవు, వాక్యం లేవు, చర్చకి వెళ్ళకల్లా, దేవుని స్తుతించకల్లా, నథింగ్. ఎవ్రీథింగ్ టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన దేవుడు మనకి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నువ్వు రక్షించబడ్డావు.